పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభువారు తెలియజేసిన మాట, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తొలగించుకొనుము, అప్పుడు ఎదుటి వారి కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు బాగా ఉంటుంది అనేసి దేవుడు సెలవిచ్చున్నాడు. ప్రియులారా, చాలామంది ఈ లోకంలో ప్రజలు వారిలో ఉన్న తప్పులు ఎంచుకొనకుండా, వారిలోనున్న పాపమును చూసుకొనకుండా ఎదుటి వారిలోని లోపాలను ఎక్కువగా ఎత్తి చూపించాలని ఆశపడతారు. వారిని వారు విమర్శించుకోరు, వారిలో ఉన్న పాపమును తొలగించుకోవాలనేసి ఆలోచన కలిగి ఉండరు. కానీ లేచిన దగ్గర నుండి ఇతరుల కుటుంబాల గురించి, ఇతరుల వ్యక్తుల గురించి, సమాజంలో ప్రజల గురించి ఎక్కువగా విమర్శించే వారిగా ఉంటారు. వారిలోని పాపములను చూపించే వారిగా ఉంటారు. వారి జీవితాల గురించి ఎక్కువగా మాట్లాడుకునే వారిగా ఉంటారు. కానీ యేసు ప్రభువు తెలియచేసిన మాట ఏంటంటే, ముందుగా మనలోనున్న పాపమును మనము తొలగించుకోవాలి. మనలోనున్న దేవునికి విరోధకరమైన దోషమును, అపవిత్రతను మనం తొలగించుకోవాలి. మనము దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. మనలోనున్న బలహీనతలను తొలగించుకోవాలి. మనలోనున్న బలహీనతలన్నీ దగ్గర పెట్టుకొని, మనలోనున్న పాపమును దగ్గర పెట్టుకొని, మనలోనున్న మోసమును దగ్గర పెట్టుకొని, మనము లేచిన దగ్గర నుంచి అనేక మంది ఎదుటి వారి గురించి తప్పుగా మాట్లాడుతూ, వారిని నిందిస్తూ, వారిని అవమానిస్తూ, వారి మీద నేరారోపణలు చేస్తూ ఉంటారు. ప్రభు అందుకని సెలవిచ్చిన మాట ఏంటంటే, ముందు మనలోనున్న పాపమును తొలగించుకోవాలి, మనలోనున్న బలహీనతను తొలగించుకోవాలి, మనలోనున్న దోషములను తొలగించుకోవాలి. అప్పుడు మనము ఇతరులకి వారి యొక్క తప్పులని సరిదిద్దుకొనేసి చెప్పేవారిగా ఉండాలని ప్రభువారు చెప్పి ఉన్నారు. ప్రియులారా, కనుక మనం ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు, ఇతరుల గురించి మనం విమర్శించేటప్పుడు, ఇతరుల యొక్క తప్పులు మనం ఎత్తి చూపించేటప్పుడు ముందు మనలోని తప్పులను తొలగించుకొని ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి మాటలు తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.